Welcome to the math class. Today I am discussing about the topic image of a line. What is the meaning of image of a line? With a diagram. See, this is one plane. ఇది ఒక ప్లేన్ అనుకుందాం. ఈ ప్లేన్ పైన ఒక లైన్ ఉంది. ఈ లైన్ పేరు ఏ. దిస్ ఇస్ ద సిమెట్రికల్ లైన్ అనుకోండి. ఓకేనా? ఏ. ఇప్పుడు ఈ యొక్క లైన్ యొక్క ఇమేజ్ ఎక్కడ పడాలి? వచ్చి ఇటు పడాలి. సో ఇది నార్మల్ గా రాద్దాం లైన్. దిస్ ఇస్ ద లైన్ ఏ. దిస్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ ఏ డాటెడ్ లైన్, ఇమేజ్ ఆఫ్ ఏ లైన్. దీన్ని క్యాపిటల్ బి అనుకోండి. మరి ఇది సిమెట్రికల్ ఫామ్ లో ఉంటే ఇది కూడా సిమెట్రికల్ ఫామ్ లో ఎక్స్ మైనస్ x1 బై ఎల్, వై మైనస్ y1 బై ఎం, జెడ్ మైనస్ z1 బై ఎన్, ఎల్ఎంఎన్ ఈ ఫామ్ లోనే ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇమేజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ లైన్ కూడా డ్రా చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ అవుతుంది. ప్లేన్ కి ఇది ప్లేన్ మీద నుంచి ఇక్కడికి డ్రా చేశా అంటే మిడ్ పాయింట్ కూడా మనం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మిడ్ పాయింట్ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ కూడా మనం ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ముందు ఎక్కడ పడుతుందో పాయింట్ చెక్ చేసుకోండి. అప్పుడు ఆ పాయింట్ టచ్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేయండి. అంటే మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేసి దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద లైన్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఆల్రెడీ మీకు తెలుసు. మిడ్ పాయింట్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ తర్వాత దాని నుంచి మీకు ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అనేది వస్తుంది. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద లైన్. ఇమేజ్ ఆఫ్ ద లైన్ కనుక్కోవాలి అంటే ఇవ్వండి ఈ ఫామ్ లో ఉండాలి. ఎక్స్ మైనస్ x1 అంటే ఇక్కడ x1 కావాలి, y1 కావాలి, z1 కావాలి. అంటే ఈ లైన్ మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ కావాలి. x1 y1 z1 అనేది ఒక పాయింట్ కావాలి. అలాగే ఎల్ఎంఎన్ డిఆర్స్ కూడా కావాలి. ఒక పాయింట్ అండ్ డిఆర్స్ ఈ రెండు వస్తే అప్పుడు మీకు ఇమేజ్ ఆఫ్ ద లైన్ వస్తుంది. ఇమేజ్ ఆఫ్ ద లైన్ వస్తుంది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ ఆఫ్ ద లైన్ రావాలి అంటే సిమెట్రికల్ ఫామ్ లో ఉండే లైన్ రావాలి. ఈ సిమెట్రికల్ ఫామ్ లో ఉండే లైన్ రావాలి అంటే ఎక్స్ మైనస్ x1 y మైనస్ y1, x1 y1 z1 అనే ఒక పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలాగే దీని యొక్క డిఆర్స్ ఎల్ఎంఎన్ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటే అప్పుడు మీకు ఇమేజ్ ఆఫ్ ద లైన్ అనేది వస్తుంది. బిఫోర్ వి ప్రూవ్ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అనమాట. సో వన్ బై వన్ జాగ్రత్తగా చేద్దాం. ఈ డయాగ్రామ్ ఒకటి బేస్ చేసుకోండి. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ప్రూఫ్ చేద్దాం. ఓకేనా? రైట్, చూద్దాం. ఫస్ట్ గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 2/2. దిస్ ఇస్ ద గివెన్ లైన్. క్లియర్లీ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ అంటే ఈ లైన్ యొక్క డిఆర్స్ రాస్తున్నాను. క్లియర్లీ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 0 -2. ఓకేనా? ఇక్కడ ఇది రాస్తున్నాను చూడండి. 1 0 అంటే x1 y1 z1 అనమాట. x మైనస్ x1 కదా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అవుతుంది కదా. 1 ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాయండి. 1 0 -2 ఈజ్ ఆన్ ది లైన్. ఇవైతే డిఆర్స్. లైన్ మీద ఉండే అంటే ఇది ఒక లైన్ కదా, లైన్ మీద ఉండే పాయింట్ ఏంటిది? ఇవి. ఓకేనా? ఈజ్ ఆన్ ద లైన్. ఇప్పుడు లెట్ క్యాపిటల్ బి ద ఇమేజ్ ఆఫ్ క్యాపిటల్ ఏ యొక్క ఇమేజ్ ఇన్ ప్లేన్ 2x plus y minus 3z minus 4 is equal to 0. సో ఇక్కడ చూడండి, బి ద ఇమేజ్ ఆఫ్ ఏ యొక్క ఇమేజ్ బి అంట. ఎక్కడ? ఆన్ ద ప్లేన్ మీద. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ లైన్ ని డ్రా చేయాలి అంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏబి. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB, that is equal to x minus 1/2 y minus 0/1 z plus 2/-3.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సే ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ 2, 2, 1, 3 అనేవి దీని యొక్క ఇమేజ్ ఆఫ్ ద లైన్ అంటే దీని యొక్క డిఆర్. సో 2, 1, -3. ఓకేనా? ఎందుకని దీని మీద కదా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఆన్ ఏబి మీద కదా, కాబట్టి దాని యొక్క ఎక్కడ ఉందంటే ప్లేన్ మీద ఉంది, కాబట్టి ప్లేన్ యొక్క డిఆర్స్ అంటే 2, 1, -3, x - 1 y - 0. ఈ లైన్ మీద x - 1 y - 0 అలాగే ఉంటుంది. ఇదే లైన్ మీద ఈ లైన్ మీదే కాబట్టి జస్ట్ డిఆర్స్ మారినాయి అంతే. అంటే బి విత్ ఇమేజ్ ఆఫ్ ఏ లైన్, ఇమేజ్ ఆఫ్ ఏ ఇన్ ద ప్లేన్, కాబట్టి ప్లేన్ మీద ఉంది కాబట్టి జస్ట్ ఈ లైన్ యొక్క డిఆర్స్ ని మార్చేసాను, అంతేం చేయాలి నేను. ఈజ్ ఈక్వల్ టు ఆర్. సే దేర్ ఫోర్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ బి, ఆన్ ద లైన్ బి ఈజ్ ఈక్వల్ టు 2r + 1, కామా ఇక్కడ 1 × r + 0 అంటే r + 0 అంటే r, -3r -2, -3r -2 ఎనీ పాయింట్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద r వాల్యూ, దెన్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు b అనే ఒక పాయింట్ వస్తుంది అనమాట, ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ వస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు ఆ పాయింట్ డ్రా చేసుకుంటూ మనం లైన్ డ్రా చేసుకోవచ్చు. సో ఒక పాయింట్ అంటే ఆర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ యొక్క ఇది అంటే ఇదనమాట, దీనికి అంటే ఈ పాయింట్కి 1, 0, -2కి అండ్ ఈ పాయింట్కి 2r + 1 ఇది ప్లస్ ఇది బై 2, కామా ఇది ఇది బై 2 అంటే r + 0/2. తర్వాత ఇది ఇది ఏ యొక్క పాయింట్ బి యొక్క పాయింట్ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాను, అంటే -3r -2 -2 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2r + 2/2 r/2, కామా -3r -4/2. సిన్స్ ఈ పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు ప్లేన్ లో పెట్టాలి. సిన్స్ ద పాయింట్ లైస్ ఆన్ ద ప్లేన్, లైస్ ఆన్ ది ప్లేన్. ప్లేన్ ఈక్వేషన్ ఏంటిది, 2x + y -3z -4 is equal to 0. That implies 2 into first point 2r + 2/2 plus y ante second r/2 minus 3 into z ante third -3r -4/2 -4 is equal to 0. That implies ఇక్కడ by 1 వేసుకుని LCM చేద్దాం. 2 2s are 4r plus 2 2s are 4 plus r minus into minus plus 9r minus into minus plus 3 4s are 12 minus 8 LCM 2 కాబట్టి -8 దట్ ఈజ్ ఈక్వల్ కింద ఉన్న LCM లో ఉన్న 2 ఉంది, అవతలకి వెళ్ళిపోతే 0 × 2 0 అయిపోద్ది. దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 4r + 1 5r 9 10 14r వచ్చింది. 14r + 8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది, -+12 16 16లో నుంచి -8 పోతే +8 వదలకు వస్తే -8. దట్ ఈజ్ ఈక్వల్ టు r/-8/14 దట్ ఈజ్ ఈక్వల్ టు -4/7. అంటే దేర్ ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు -4/7. ఈ r వాల్యూ తీసుకెళ్లి b లో పెట్టేసేయండి. సబ్స్టిట్యూట్ r value in the point B, in the point capital B అంటే capital B, that is capital B is equal to 2r + 1 కదా. B పాయింట్ చూడండి, ఇది B అనే పాయింట్ ఎక్కడ ఉంది, ఇది 2r + 1 r -3r + -2.
2 into -4/7 plus 1 comma -4/7 comma -3 into -3r plus -2. That is equal to -2 4 8 -8 plus 7 అంటే -1/7 ఎల్సిఎం జరుగుతుంది ఇక్కడ. -4/7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 12 12 -14 అంటే -2/7 -2/7. దిస్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్. ఇప్పుడు మనకి లైన్ కావాలి. లైన్ కావాలి అంటే అప్పుడు ఇక్కడ దాకా చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఆర్ అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేశాను. ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి బిలో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ మనకు వచ్చింది ఇక్కడ దాకా. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద లైన్. ఇమేజ్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్ అంటే ఈ పాయింట్ దొరికింది మనకి. ఇప్పుడు ఈ యొక్క లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకొక పాయింట్ కావాలి, 2 పాయింట్లు కావాలి. చూడండి x మైనస్ x1 x1 అంటే ఒకటి కావాలి, y మైనస్ y1 కావాలి, y1 కావాలి, z మైనస్ z1 కావాలి. అంటే x1 y1 z1 అనేది ఒక పాయింట్ కావాలి, అలాగే ఎలిమెంట్ డిఆర్స్ కావాలన్నమాట. ఓకేనా? నౌ గివెన్ లైన్ x minus 1/2 y by -1 z plus 2/2 is equal to some r say. Okay, therefore any point, therefore ఎప్పుడైనా లైన్ సిమెట్రికల్ ఫామ్ రాస్తానంటే ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ ఈస్, దాని పేరు p అని పెట్టుకుందాం. p 2r plus 1 p is equal to 2r plus 1 -1 into r minus r 2 into r minus 2 2r minus 2 2r minus 2. ఇది ఒక పాయింట్ అన్నమాట, p అనే పాయింట్. తర్వాత ఇఫ్ p lies on the plane ఈక్వేషన్ ఏంటిది? 2x plus y minus 3z plus 4 is equal -4 is equal to 0. That implies 2 into x అంటే 2r plus 1 plus 2x, y అంటే -6 minus 3 into z అంటే 2r minus 2 -4 is equal to 0. 4r plus 2 minus r minus 6r plus 3 2s are 6 minus 4 is equal to 0. 4r minus 6r -7 అంటే -3r అంతేగా. 4r -1 -6 -7 -7 నుంచి 4 పోతే -3r. తర్వాత ఇక్కడ ఎంత ఉంది? 2 plus 8 -4 అంటే +4 is equal to 0. -3r is equal to -4. minus cancel, r is equal to 4/3. r వాల్యూ వచ్చింది. therefore ఇప్పుడు p లో సబ్స్టిట్యూట్ చేసేయండి. p is equal to ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ కదా, p is equal to 2 into 4/3 plus 1 comma minus r అంటే 4/3 comma 2 into r అంటే 4/3 minus 2. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8 2 4s are 8 8 plus LCM తీస్తే 3 కదా, 8 9 10 11 11/3 comma -4/3 comma 2 4s are 8 8 minus 6 8 minus 6 అంటే 2/3. 2 p అనే ఒక పాయింట్ వచ్చేసింది. సో ఇప్పుడు నాకు ఇది x1 y1 z1 అన్నమాట. x1 y1 z1 చూసారు ఎలా వచ్చిందో ఈ పాయింట్. ఇది x1 y1 z1 అంటే ఒక లైన్ మీద ఇది వచ్చింది అనమాట. అంటే ముందు గివెన్ లైన్ తీసుకున్నాను, ఇచ్చిన లైన్ తీసుకొని దాని నుంచి x1 y1 z1 ఫైండ్ అవుట్ చేశాను. అంటే ఎందుకని గివెన్ లైన్ ఎందుకు తీసుకున్నాను అంటే లైన్ నుంచి ఇంకొక లైన్ ఇమేజ్, అంటే నా షాడో నుంచే నా షాడో పడుతుంది కానీ వేరే వాళ్ళ షాడో పడదుగా. అందుకనే
ఈ ఈ లైన్ నుంచే దీని యొక్క ఇమేజ్ పడుతుంది, కాబట్టి ఈ లైన్ తీసుకోవాలి. ఈ యొక్క ఇమేజ్ పడాలి అంటే ఈ లైన్ తీసుకుంటే దీని యొక్క ఇమేజ్ ఇక్కడ పడుతుంది. కాబట్టి అందుకని ఈ లైన్ తీసుకొని ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ చేసుకొని అప్పుడు పి అనే పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఇస్ x1 y1 z1 అనుకుందాం. ఇకపోతే ఇంకొకటి ఏంటిది, బై ఎల్ ఎం ఎన్ అనేది డిఆర్స్ ఉన్నాయి కదా. డిఆర్స్ రావాలి అంటే అప్పుడు ఏం కావాలి అది కూడా చూద్దాం. ఓకేనా. నౌ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ బిపి. బిపి అంటే ఏమవుతుందో చూడండి. బి అంటే ఏంటిది, ఇదే కదా. బి అంటే ఇదే కదా. ఇది మనకేంటిది పాయింట్, ఎనీ పాయింట్ అంత లైన్ కాబట్టి పి కాబట్టి అది. ఇక్కడ నుంచి డైరెక్షన్ రేషియోస్ చూద్దాం. బిపి ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు x2 మైనస్ x1. బి అనే ఒక పాయింట్, పి అనేది ఒక పాయింట్. రెండు పాయింట్లు ఉన్నప్పుడు బి అనే పాయింట్ ఎక్కడ ఉందో ఒకసారి చూపిస్తాను అది కూడా మీకు. ఇదిగోండి ఇది 2 పాయింట్స్ కి x1 y1 z1, అదేమో x2 y2 z2. ఇది x2 y2 z2 అనుకోండి. x2 y2 z2 అనుకోండి. రెండు పాయింట్లు వచ్చినప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1. అంటే ఇది మైనస్ బిలో ఉన్న ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా. రైట్, అది చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫార్ములా అనమాట. జస్ట్ ఇది ఫార్ములా. దీన్ని కంటిన్యూ చేద్దాం. బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ 11/3, అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/7 కామా. ఇక్కడేమో -4/3, అక్కడేమో -4/7 ఉంది, ఇక్కడ +4/7 కామా. ఇక్కడ 2/3, అక్కడ -2/7 ఉంది, ఇక్కడ +2/7. దట్ ఈజ్ ఈక్వల్ టు, చేస్తే ఎంత అవుతుంది, ఎల్సిఎం 21, 3 7 అంటే ఇక్కడ 77 ప్లస్ 3 టైమ్స్ కాబట్టి 3 కామా. ఇక్కడ ఎల్సిఎం 21, ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు -28 ప్లస్ 12 అవుతుంది కామా. ఇక్కడ కూడా ఎల్సిఎం 21, 7 2 14 ప్లస్ 6 ఇది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 73 ప్లస్ 3 అంటే 80. 80/21, -28 లో నుంచి 12 పోతే -16/21. క్యాల్సిల్ బాగుండాలి నీట్గా. 14 + 6 అంటే 20/21. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు అన్నిట్లో 21 ఎల్సిఎం ఉంది కదా. పాయింట్ అంతా -18, -16, 20 ఇలా రాసుకోండి పాయింట్ బీపీని. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ బీపీ అనమాట. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎల్సిఎం ఒక పాయింట్ లో ఎల్సిఎంలు సేమ్లుగా ఉంటే పైన న్యూమరేటర్ తీసుకోవచ్చు. 80 ఒకటి, -20, -16 ఒకటి, 20 ఒకటి తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు బీపీ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో నుంచి ఎంత కామన్ దిద్దామంటే 4 కామన్ దిద్దాము. 20 -4 5. సో ఇంకైనా కామన్ గా ఉంటాయా? కామన్ గా ఉన్న పార్ట్ తీసేయచ్చు. 21 మూడిట్లో కామన్ గా బయట తీసి పారేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మరలా చూడండి 4 టేబుల్ కామన్ వస్తుంది. అంతేగా 4ఏగా. 20 -4 5 సరిపోయిందా? ఇంకా నో కామన్స్ కాబట్టి దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 పాయింట్ ఎంత వచ్చింది, x1 పాయింట్ ఏదైతే పాయింట్ ఏదమంది ఇది -1/3, -1/7. బి ఇది చూసుకోవాలి మీరు. ఓకేనా. -1/7. x మైనస్ అంటే ప్లస్ 1/7 డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 4/7 by -4, that is equal to z plus 2/7. 2/7, that is equal to 5. So this is the image. Therefore this is the required image of a line. Hence solve. So this is the procedure. We have to solve any image of the line by using given line and the given plane.
ఇచ్చిన లైన్ ని ఇచ్చిన ప్లేన్ ని యూస్ చేసుకొని మనం ఇమేజ్ ఆఫ్ ద లైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇమేజ్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ని కూడా ఫైండ్ అవుట్ చేసుకొని దాని నుంచి ఇమేజ్ ఆఫ్ ద లైన్ ఎలా ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ. ఐ విల్ సెండ్ ద మెసేజెస్ ఇండివిజువల్లీ. థ్యాంక్ యూ సో మచ్.